Hi friends, I'm Dr. Kirti Chigurupati. I'm a cardiac anesthetist. We all know the present burning medical issue in front of us is the coronavirus, the COVID-19. For the last 3 months, the world has been shut down because of this virus. But post-lockdown release, what has happened is the cases have gone up exponentially. We all have a lot of information regarding this virus by now, but still, I get a lot of doubts being asked every day by my patients, friends, and relatives. Many practical points about this virus. So I've decided to make this video to explain those practical issues in a nutshell. So the first thing, how does this virus spread? ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే there are two ways. One is droplet infection. Droplet infection అంటే ఎవరైనా కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ మాట్లాడినా, దగ్గిన, తుమ్మిన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఫామ్లో ఈ వైరస్ ఫ్యూ ఫీట్ ట్రావెల్ చేస్తుంది ఈ అట్మాస్ఫియర్లో. ఇదే టైంలో గనక ఒక నార్మల్ పర్సన్ ఈ సెక్రీషన్స్కి ఎక్స్పోజ్ అయితే there are very high chances that this virus enters our respiratory tract. Second mode of spread is through inanimate objects. ఈ పద్ధతిలో స్ప్రెడ్ ఎలా జరుగుతుంది అంటే మనందరికీ ఒక రిఫ్లెక్స్ బిహేవియర్ ఉంటుంది. మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ చెయ్యి ఇలా అడ్డం పెట్టుకోవడం అనేది ఒక రిఫ్లెక్స్ బిహేవియర్. ఇలాగే కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు వాళ్ళ చెయ్యి అడ్డం పెట్టుకున్నప్పుడు ఈ వైరస్ ఈ హ్యాండ్ సర్ఫేస్ మీద ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదే చేత్తో కనుక వాళ్ళు ఏ వస్తువుని తాకినా అంటే గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మనీ, లిఫ్ట్లో నాబ్స్, ఎనీ డోర్ హ్యాండిల్స్ అలా వాళ్ళు తాకిన ఏ సర్ఫేస్ మీదైనా వైరస్ ఫ్యూ అవర్స్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇదే టైంలో ఎవరైనా నార్మల్ పర్సన్స్ వెళ్ళి ఆ సర్ఫేస్ని తాకితే, బట్ ప్లీజ్ రిమెంబర్, తాకటం వల్ల వైరస్ రాదండి. చేత్తో తాకి మళ్ళీ ఆ చేతిని కనుక మనం మొహం మీద రుద్దుకుంటే మళ్ళీ ఇదే వేలో త్రూ ద నోస్ ఆర్ మౌత్ ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో హౌ టు ప్రివెంట్ దిస్? సో దీనికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు ఏంటి అంటే ఇందాక మనం వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో డిస్కస్ చేసిన పద్ధతిలోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. నంబర్ 1, ఇందాక అనుకున్నాం ఒక కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్ దగ్గిన తుమ్మిన ఫ్యూ ఫీట్ డిస్టెన్స్ ఈ వైరస్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో ఫస్ట్ థింగ్ మనం అందరూ ఏం చేయొచ్చు ఈ సోషల్ డిస్టెన్సింగ్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం వల్ల ఈ వైరస్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ని తగ్గించవచ్చు. సో ద నంబర్ 1 ఇస్ సోషల్ డిస్టెన్సింగ్. నెంబర్ 2, మన అందరూ ఇంతకు డిస్కస్ చేసింది నోస్ ద్వారా కానీ మౌత్ ద్వారా కానీ ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అని. సో ఏం చేయొచ్చు, బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక ఫేస్ మాస్క్ని వేసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేస్ మాస్క్ని చాలామంది ఈ మధ్య రెగ్యులర్గా వాడుతున్నారు, బట్ చాలా తక్కువ మందే దాన్ని కరెక్ట్గా వాడుతున్నారు. ఫేస్ మాస్క్ని ఎలా వాడాలి అంటే ఇట్ హ్యాస్ టు కవర్ ద నోస్ అండ్ మౌత్ కంప్లీట్లీ అండ్ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ అ టైట్ సీల్. ఇలా ఫేస్ మాస్క్ నోస్ మౌత్ని కంప్లీట్గా కవర్ చేసేలాగా వాడాలి అండ్ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ ఎ టైట్ సీల్. ఇక్కడ పక్కల ఎక్కువ గ్యాప్ లూసు లేకుండా చూసుకోవాలి. అండ్ వన్స్ మనం ఫేస్ మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఈ యాంటీరియర్ సర్ఫేస్ని మాత్రం మన చేత్తో హ్యాండిల్ చేయకూడదు. ఎందుకంటే దీని మీదే వైరస్ హార్బర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏదన్నా మాస్క్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ సైడ్స్ నుంచి మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయడానికి అలవాటు పడండి. డోంట్ హ్యాండిల్ ద యాంటీరియర్ సర్ఫేస్. ఎక్స్ట్రా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన ప్రొఫెషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ లైక్ మెడికల్ కేర్ ప్రొఫెషనల్స్, పోలీస్మెన్, బ్యాంక్ ఎంప్లాయీస్ or whoever is dealing with lot of people every day, వాళ్ళందరూ they can take some extra protection devices like this face shields or helmets. Whoever are traveling out very frequently, ఇలాంటి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ డివైసెస్ వల్ల ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ విల్ ఇంక్రీజ్ బిట్వీన్ అస్ అండ్ ది అదర్ పర్సన్. సో ఎక్కువ పీపుల్తో డీల్ చేస్తున్న వాళ్ళందరూ ఇలాంటి ఎక్స్ట్రా మెజర్స్ కూడా తీసుకోవటం అనేది
వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎనీవే దే ఆర్ ఆల్ వేరింగ్ పీపీఈ కిట్స్ వైల్ హ్యాండ్లింగ్ ద పేషెంట్స్. థర్డ్ ఇంపార్టెంట్ వన్, ఇందాక డిస్కస్ చేసినట్టు శుభ్రంగా లేని చేతుల్ని మన మొహం మీద రుద్దుకోవటం వల్ల ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయటం కోసం ఏం చేయొచ్చు ఇస్ అ ప్రాపర్ హ్యాండ్ వాష్. 20 సెకండ్స్ పాటు ప్రాపర్గా సోప్తో హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఏ వస్తువుని హ్యాండిల్ చేసినా కూడా ఈ హ్యాండ్ వాష్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ డాక్టర్ my first preference is always washing the hand with soap and water. బట్ మనం అవుట్డోర్స్లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువుని టచ్ చేసినప్పుడు ప్రతిసారి వాటర్తో వాష్ చేసుకోవడం కుదరదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో యూ కెన్ యూస్ అ శానిటైజర్ టు క్లీన్ యువర్ హ్యాండ్ థరోలీ. There is one correct technique to be followed to wash your hands. That is a 5-step technique. The video I'll attach in the description box. ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఆబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం యూ కెన్ వేర్ అ పెయిర్ ఆఫ్ గ్లవ్స్ టు గివ్ యూ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ టు యువర్ హ్యాండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రొటెక్టివ్ డివైజెస్ లైక్ గ్లవ్స్ అండ్ మాస్క్ ప్రాపర్గా యూస్ చేయటం ఎంత ఇంపార్టెంటో అంతే ప్రాపర్గా డిస్పోజ్ చేయటం కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక డిస్కస్ చేసినట్టు మాస్క్ ఒక యాంటీరియర్ సర్ఫేస్ని మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసే వరకు హ్యాండ్స్తో టచ్ చేయొద్దు. అండ్ వెన్ యూ వాంట్ టు డిస్పోజ్ ద మాస్క్ ఆల్సో హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ ద సైడ్స్ అండ్ నాట్ ఫ్రమ్ ద ఫ్రంట్ సర్ఫేస్. గ్లవ్ కూడా అంతే, ఈ బయట యాంటీరియర్ సర్ఫేస్ని టచ్ చేయకుండా లోపల సర్ఫేస్ నుంచి మాత్రమే దాన్ని తీసేసి ఒక క్లోజ్డ్ బిన్లోకి డిస్పోజ్ చేయాలి. అండ్ బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఆ క్లోత్స్ని కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేసి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ని కలవటం అనేది ఇట్ ఈస్ వెరీ సేఫ్. సో ఇందాక డిస్కస్ చేసిన 3 ఇష్యూస్, సోషల్ డిస్టెన్సింగ్, ప్రాపర్ యూసేజ్ ఆఫ్ మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, దీస్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్. అయితే there is one more measure which can act both as a precaution and a preventive measure, that is boosting up one's immunity. ఎందుకు అంటే ఈ వైరస్కి there is no specific antiviral drug, especially for mild to moderate cases. మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అన్నిట్లో మనం ఇచ్చేది ఏంటి అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే పేషెంట్ ఏ కంప్లైంట్స్తో ప్రెజెంట్ అయితే ఆ కంప్లైంట్స్కి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ that is going to fight against that virus is one's own immunity. So it is very important to boost up one's immunity. దీనికోసం ఏం చేయగలము అంటే ఫస్ట్ థింగ్ ఇస్ అ హైలీ న్యూట్రిషియస్ డైట్. ఇంక్లూడ్ ప్రోటీన్ ఇన్ యువర్ ఫుడ్. ఎగ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఫామ్లో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ హెల్తీ. సెకండ్ థింగ్ ఇస్ అ ప్రాపర్ హైడ్రేషన్. వాటర్ని యాడిక్వేట్ క్వాంటిటీస్లో డెఫినెట్గా తీసుకోవాలి. వాటర్తో పాటు యూ కెన్ యాడ్ థింగ్స్ లైక్ బటర్ మిల్క్, coconut water, juices to maintain the hydration. Third important thing, vitamin or mineral supplementation. This is particularly more important for old age people, women, people with other comorbidities like cancer patients, diabetes patients, patients with renal failure or any other health issues. What are the vitamin supplements we can take? Zinc, vitamin C, any multivitamin along with vitamin D3. సో ఇవన్నీ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ హెల్ప్ బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ ఇన్ అ బెటర్ వే. ఇవన్నీ మెజర్స్ టు ఇంప్రూవ్ యువర్ ఫిజికల్ హెల్త్ అనుకుంటే మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్లీ అండ్ మోర్ ఇంపార్టెంట్. హ్యావ్ అ పాజిటివ్ ఎనర్జీ, బీ కాన్ఫిడెంట్, హ్యావ్ ఎ సౌండ్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 6 to 8 hours in a day, exercise for at least 1 hour in a day, try to lead a stress-free lifestyle. These measures will make you healthier both physically and mentally and give us the strength to fight against this virus. And దీంతో పాటు few healthy practices like drinking warm water, steam inhalation twice daily, breathing exercises twice or thrice daily. Breathing exercises anna pranayamam anna it is nothing but deep breathing in and complete breathing out. ఈ steam inhalation and pranayamam వల్ల మనం చేస్తుంది ఏంటి అంటే we are trying to maintain clean and clear airways. The next question is about the testing. ఎవరన్నా డౌట్ఫుల్ కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయితే
ఎప్పటిలోపు సిమ్టమ్స్ రావచ్చు, ఎప్పుడు నేను టెస్ట్ చేయించుకోవచ్చు, ఎంత శాతం మందిలో ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్ us see the answers for these questions. ఫస్ట్ క్వశ్చన్, ఒక కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయితే ఎప్పటిలోపు సిమ్టమ్స్ రావచ్చు అంటే ఇట్ మైట్ టేక్ 48 hours to 14 days. సో దిస్ ఇస్ కాల్డ్ ద ఇంక్యుబేషన్ పీరియడ్. సిమ్టమ్స్ అనేవి 2 రోజుల నుంచి 2 వారాల లోపు ఎప్పుడైనా మొదలవ్వచ్చు. బట్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ఈ పీరియడ్ అంతా యూ విల్ స్టిల్ బీ అ సోర్స్ టు ఇన్ఫెక్ట్ ది అదర్ పీపుల్. సో మీకు సిమ్టమ్స్ రాలేదంత మాత్రాన డోంట్ థింక్ దట్ యూ డు నాట్ హ్యావ్ ద వైరల్ ఇన్ఫెక్షన్. సో వన్స్ యూ హ్యావ్ ఎ డౌట్ఫుల్ ఎక్స్పోజర్ ఆల్వేస్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. సెకండ్ థింగ్, ఇలా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎప్పటికి టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ రావచ్చు అంటే మినిమం 5 days కావాలి ఫర్ ద టెస్ట్ టు కమ్ అవుట్ పాజిటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక పేషెంట్కి కనుక మనం ఎక్స్పోజ్ అయ్యి ఇవాళ వాళ్ళకి కరోనా ఉంది అని మనకు తెలిస్తే రేపు కనుక మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ ద టెస్ట్ ఇస్ కమింగ్ అవుట్ టు బి పాజిటివ్. సో మినిమం 5 days టైం ఇవ్వాలి ఫర్ ద టెస్ట్ టు కమ్ అవుట్ పాజిటివ్. Third important question, how reliable are these tests? We have 2 types of tests. One is antibody testing, the other one is swab test by RT-PCR technique. వీటన్నిటిలోనూ స్పెసిఫిసిటీ ఈజ్ ఓన్లీ 70%. అంటే ఏంటి అంటే ఒకవేళ 100 పేషెంట్స్లో కనుక నెగిటివ్ రిజల్ట్ వస్తే అందులో 30% అంటే 30 మెంబర్స్ పేషెంట్స్కి అవి బై మిస్టేక్ నెగిటివ్ వచ్చినట్టే లెక్క. సో దే మైట్ బీ పాజిటివ్. సో ఓన్లీ ఈ టెస్ట్ని బేస్ చేసుకుని మాత్రం డోంట్ డిసైడ్ వెదర్ యు ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఆర్ నెగిటివిటీ అనేది ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్ బేస్డ్ అపాన్ యువర్ సిమ్టమ్స్, సిటీ చేంజెస్. అంతేగాని ఓన్లీ 1 బ్లడ్ టెస్ట్ ఆర్ స్వాబ్ టెస్ట్ వల్ల మాత్రం చూసుకొని నెగిటివ్ అని డిక్లేర్ చేసుకోవద్దు. సో ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఇన్ దీస్ పేషెంట్స్? Symptoms can be respiratory or abdominal. Respiratory complaints అంటే జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, వాయిస్లో మార్పులు రావటం, లేకపోతే టేస్ట్ తెలియకపోవటం, వాసన తెలియకపోవటం, లేకపోతే ఆయాసం. ఇవన్నీ రెస్పిరేటరీ కంప్లైంట్స్ అనుకుంటే కొంతమందిలో దెర్ క్యాన్ బి ఈవెన్ అబ్డామినల్ కంప్లైంట్స్ యాజ్ ద ప్రైమరీ కంప్లైంట్. సో ఎవరైనా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో కనుక డయేరియాతో స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు ప్రెసెంట్ డే సినారియోలో మాత్రం కరోనాని మనం సస్పెక్ట్ చేయాల్సిందే. సో బీ వెరీ కేర్ఫుల్. ఎప్పుడు జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబుతోనే ప్రెసెంట్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? బిఫోర్ వీ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అండి. 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ రికవరింగ్ వెరీ వెల్ ఫ్రమ్ దిస్ కండిషన్. సో డోంట్ ప్యానిక్. పైన మనం డిస్కస్ చేసిన ఏదైనా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇస్ కంప్లీట్ ఐసోలేషన్. దీని వల్ల ఏంటి అంటే మనం మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ బయట వాళ్ళకి కానీ ఈ డిసీజ్ని స్ప్రెడ్ చేయకుండా ఆపగలం. సో ఫస్ట్ డౌట్ రాగానే కంప్లీట్లీ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. మైల్డ్ మోడరేట్ కేసెస్కి మాత్రం అంటే జస్ట్ జ్వరం ఒక 100 కానీ 101 కానీ ఉండి ఒక 2 రోజుల్లో తగ్గిపోతున్న, ఆయాసం కానీ వేరే ఇబ్బందులు లేని వాళ్ళు కానీ అందరూ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ అండర్ మెడికల్ గైడెన్స్ అండ్ సూపర్విజన్ యూ కెన్ టేక్ ట్రీట్మెంట్ ఎట్ హోమ్ అండ్ బీ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ దిస్ కండిషన్. ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళందరూ దే హ్యావ్ టు బీ వెల్ అక్వైంటెడ్ విత్ 1 instrument, that is the pulse oximeter. So let us discuss about this pulse oximeter now. So this is a pulse oximeter and it is a small portable device. అందరూ ఇది హౌసెస్లో ఉంచుకొని మానిటర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ హౌ టు యూజ్ దిస్. జస్ట్ స్విచ్ ఇట్ ఆన్, unclamp it and insert your finger inside it. So few secondsలో there will be a waveform coming onto the surface of it and 2 variables will be displayed. One is the saturation and the other one is heart rate. So for me, this is showing a saturation of 99 with a heart rate of 82. So these have to be monitored at regular intervals at home. So above 95% saturation is considered normal.
సో 95% కన్నా ఎక్కువ ఉంటే వన్ వే వీ కెన్ బీ అష్యూర్డ్ దట్ ద లంగ్ కండిషన్ ఇస్ ఓకే. బట్ దెర్ ఇస్ వన్ మోర్ టెస్ట్ దట్ హ్యాస్ టు బీ డన్ టు నో యువర్ లంగ్ రిజర్వ్. సో దట్ ఈస్ అ 6-minute వాక్ టెస్ట్. అది ఎలా చేయాలి అంటే ఒక 6 minutes పేషెంట్ బ్రిస్క్ వాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో పల్స్ ఆక్సిమీటర్ని అటాచ్ చేసుకొని సాచురేషన్ అండ్ హార్ట్ రేట్ చూసుకోవాలి. వాట్ ఈస్ అ నార్మల్ డిఫరెన్స్ ఇన్ ద సాచురేషన్ దట్ కెన్ బీ ఎక్స్పెక్టెడ్ అంటే మన బేస్ లైన్ కన్నా 2 or 3 numbers మాత్రం తగ్గటం అనేది ఇట్ ఈస్ నార్మల్. సో ఇఫ్ మై బేస్ లైన్ ఇస్ 99, if I have something going less than 96 after a 6-minute walk test, then it is a point of concern. అంటే మన బాడీలో లంగ్ రిజర్వ్ తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఇలాంటి వాళ్ళందరూ మాత్రం డాక్టర్స్ అడ్వైస్ సీక్ చేసి సిటీ ఫైండింగ్స్ని బట్టి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా కంపల్సరీ ఈ బేస్ లైన్ లెవెల్స్ చూసుకోవటం, 6-minute వాక్ టెస్ట్ తర్వాత మన సాచురేషన్ లెవెల్స్ అండ్ హార్ట్ రేట్ చూసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్ ఫినామినన్ we all have to understand in these patients is called as happy hypoxia. ఏంటి ఈ హ్యాపీ హైపాక్సియా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హైపాక్సియా? హైపాక్సియా ఈజ్ నథింగ్ బట్ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గటాన్ని హైపాక్సియా అంటాం. బట్ నార్మల్గా ఇలా మనలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటే పేషెంట్కి డెఫినెట్గా ఆయాసం అనేది ఉంటుంది. బట్ ఈ కరోనా పేషెంట్స్లో ఇంట్రెస్టింగ్గా నోటీస్ చేసిన ఫినామినన్ ఏంటి అంటే, సాచురేషన్స్ కొంతమందికి 90%కి తగ్గుతున్నా కూడా వాళ్ళు బాగానే కంఫర్టబుల్గా ఉంటున్నారు, వాళ్ళకి ఏమీ ఆయాసం అనేది ఉండట్లేదు. సో దట్ ఈజ్ అ డేంజరస్ సైన్, బికాస్ ఈ ఫినామినన్ని మనం ఎర్లీగా కనిపెట్టకపోతే కనుక వాళ్ళు సడన్గా డిటిరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ why we have to monitor the pulse oximeter at home. సివియర్ సిమ్టమ్స్ కనుక డెవలప్ అవుతుంటే లైక్ ఆయాసం, సాచురేషన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవటం, 103, 104 టెంపరేచర్స్ కంటిన్యూస్గా ఉండటం, విపరీతమైన నీరసం ఫీల్ అవటం, ఇట్లాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా హాస్పిటలైజ్ అవ్వటమే ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ రెస్పాండింగ్ వెరీ వెల్ టు ఆక్సిజన్ థెరపీ, either low flow or high flow oxygen depending on their requirement. ఇంకా రిక్వైర్మెంట్ పెరుగుతున్న వాళ్ళల్లో based on their conditions, the doctors will decide whether they require any steroids, drugs like remdesivir or tocilizumab. So in this session we have discussed in detail the modes of spread, the symptoms, the treatment modalities and the precautions and the preventive measures we need to take. And one more important thing I want to stress here is, చాలా మంది they are feeling embarrassed to say that they are infected with corona. దీనివల్ల కొంతమంది వాళ్ళ ట్రీట్మెంట్ని కూడా డిలే చేసుకుంటున్నారు. సో దెర్ ఇస్ నథింగ్ టు బి ఫెల్ట్ ఇన్ దట్ వే. ఇమీడియట్గా వెన్ యూ హ్యావ్ అ డౌట్ దట్ ఇట్ మైట్ బి కరోనా, ఫస్ట్ థింగ్ ఇస్ కంప్లీట్ ఐసోలేషన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆస్కింగ్ ఫర్ అ మెడికల్ హెల్ప్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ వైరస్ ఇస్ కాన్ఫిడెన్స్. కరోనా ఇన్ఫెక్ట్ అయింది అని తెలియంగానే దెర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్. సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఇన్ అ సైంటిఫిక్ వే విత్ ఆల్ ద ప్రికాషన్స్ తీసుకుంటే కనుక 95% పైనే ఇండివిజువల్స్ చాలా హెల్తీగా రికవర్ అయిపోతున్నారు. మీలో ఎవరైనా కరోనా ఇన్ఫెక్షన్ నుంచి ఆల్రెడీ రికవర్ అయి ఉంటే కనుక స్ప్రెడ్ దట్ మెసేజ్ టు ది అదర్ పీపుల్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ప్రొవైడ్ చేయండి. ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ గాన్ త్రూ ఎక్స్ప్లెయిన్ టు ది అదర్ పీపుల్, గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, హెల్ప్ దెమ్ రికవర్ ఫ్రమ్ దిస్ ఇన్ఫెక్షన్ faster. If you know any of your friends, colleagues or relatives are suffering from this infection, please make a phone call to them, boost up their confidence, give them all the help they require. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఎలాంటి హెల్ప్ కావాలన్నా ప్రొవైడ్ చేయండి. గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, గివ్ దెమ్ అ హెల్పింగ్ హ్యాండ్ అండ్ హెల్ప్ దెమ్ రికవర్ ఫ్రమ్ దిస్ వైరస్ faster. So by understanding this virus completely, taking all the preventive measures, helping each other, spreading the positive energy among all of us, we can definitely fight this coronavirus very effectively and very soon. Stay safe, stay healthy, help others and be ready to take help if you require. Thank you very much for watching this.